హలో అండి, నేను మీ సురేఖ. ఐఎమ్ బ్యాక్. మీకు ఈరోజు లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను. డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసి పెట్టినాయి అనమాట. అందుకోసం మీకు బయట ఇవి ఉండవు. ఈ కాంబినేషను ఇలాగా, ఎందుకంటే మన మెటీరియల్స్తో చేసాం కాబట్టి. ఇంకా చూసేద్దామండి. ఇది లెమన్ ఎల్లో లాంగ్ ఫ్రాక్ ఇక్కత్ వేసాం అనమాట. ఫ్యాబ్రిక్ మనకి ఈ బాడీ కూడా ఇదే ప్లెయినే వాడేసి ఇక్కడేమో చిన్న చిన్న గుళ్ళు పెట్టేసాం. తర్వాత కింద ఇది అంబ్రెలా కటింగ్ మనకి. ఈ కిందేమో చూసారా 8 ఇంచెస్ ఇక్కత్ ప్యాచ్. ఈ ఫ్యాబ్రిక్ ఏమో జూట్ నెట్. ఇది జూట్ నెట్ బాగుంటుంది. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫాలింగ్ కూడా బాగుంటుంది. ఇదంతా ఇదేమో కాటన్ అనమాట. ఇక్కత్ అంతా కూడా మనకి కాటన్. చాలా బాగుంది. ఇది ఇట్లా సింపుల్ అండ్ డీసెంట్గా ఎలిగెంట్గా ఉన్నాయి. బ్యాక్ వచ్చేసరికి మనకి టసల్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసాం. ఇది కూడా లెమన్ ఎల్లో ఇక్కత్ ఫ్యాబ్రిక్. మనకి డిజైన్ చేంజ్ అయింది, ఈ డిజైన్ చేంజ్ అయింది. అందుకోసం మళ్ళీ ఇదే చూపిస్తున్నాం. మన సేమ్ లెమన్ ఎల్లో జూట్ నెట్. ఇదంతా కూడా ఇదేమో కాటన్ ఇక్కత్. కింద మనకి లాగా బార్డర్. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. చూసారంటే ఫ్లేర్ చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో. ఫ్లేర్ కూడా చాలా బాగుంది. టసల్స్ ఇవన్నీ టసల్స్. ఇట్లా బ్యాక్. ఇది కూడా లెమన్ ఎల్లో మనకి జూట్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి ఈ క్లాత్ హ్యాండ్స్ క్లాత్ మార్చాం. ఇది కలంకారీ ఇచ్చాను నేను, కలంకారీ ఫ్యాబ్రిక్. ఇది కల్లీ కటింగ్ కలంకారీ ఫ్యాబ్రిక్. కింద కూడా మనకి 8 ఇంచెస్ కలంకారీ బార్డర్ వచ్చేసింది. ఇట్లా బ్యాక్ మనకి టసల్స్ ఇట్లా. ఇది బ్యాక్ టసల్స్ వస్తాయి ఇట్లా. ఇది హాఫ్ వైట్ బిస్కెట్ కలర్, లైట్ కోరా కలర్. ఇది కూడా అంతే మనకి జూట్ నెట్. ఇది ఫ్యాబ్రిక్ మనకి. ఇదేమో ఇక్కత్ ఫ్యాబ్రిక్. సేమ్ డిజైన్, మనకి కలర్స్ చేంజ్ అంతే. ఇవన్నీ కూడా సేమ్ డిజైన్. ఇది అంబ్రెల్లా కటింగ్. ఫ్లేర్ కూడా ఎక్కువ వచ్చేసింది. ఇది బ్యాక్ టసల్స్ అనమాట. ఇవి టసల్స్ ఇట్లా వస్తాయి. ఇది కూడా కోరా కలర్, సేమ్ డిజైన్. మీకు ఈ హ్యాండ్స్ డిజైన్ మారుతుంది. ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ వేసాం. ఇదంతా కూడా మోడల్ అంతా కూడా సేమ్. ఇది కల్లీ కటింగ్ వచ్చేసింది. కల్లీ కటింగ్. ఫ్లేర్ చూసారా ఇట్లా వస్తుంది ఫ్లేర్. ఇది రెడ్ కలర్ జూట్ నెట్. దీనికి కూడా మనం ఇది ఇక్కత్ ఫ్యాబ్రిక్ వేసాను. ఇలా హ్యాండ్స్కి ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇలాగా. ఇదంతా ఫ్లేర్ వచ్చేసి మనకి 8 ఇంచెస్. కింద కూడా ఇక్కత్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. ఇది కూడా రెడ్ డ్రెస్ అనమాట, లాంగ్ ఫ్రాక్. ఇది హ్యాండ్స్కి బ్లాక్ ఇక్కత్ తీసి ఇట్లా వస్తుంది. మోడల్ అన్నీ కూడా సేమే, కలర్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా. ఇది బ్యాక్ మనకి ఇలా టసల్స్ ఇలా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మీడియం టు ఎక్సెల్ వరకు సరిపోతుంది. అంటే లార్జ్ సైజ్ అనమాట. ఇది మీడియం కాదు, ఇది లార్జ్ సైజు. మీడియం కావాలంటే మీకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్సెల్ కావాలంటే ఒక స్టిచ్ లూజ్ చేసుకోవాలి. ఇది జస్ట్ లార్జ్ సైజుకి మేము తయారు చేసాం. ఎందుకంటే మనకి లోపల ఖర్చులు ఉంటాయి. అందుకోసం ఇది లార్జ్ నుంచి ఎక్సెల్ వరకు వెళ్తుంది. ఒక స్టిచ్ వేసుకుంటేనేమో మీడియంకి వస్తుంది. ఇది కూడా రెడ్ కలరు ఇక్కత్ ఫ్యాబ్రిక్ మారుతుంది మనకి. ఈ నెంబరింగ్ని బట్టి మీరు ఏది అవైలబుల్ ఉన్నా, మీకు ఏది వాంటింగో అది బుక్ చేసుకోండి. ఇది రెడ్ నెట్ జూట్ నెట్ మనకి బ్లాక్ ఇక్కత్ ఫ్యాబ్రిక్. ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. బ్యాక్ ఇది బ్యాక్. ఇది పిస్తా గ్రీన్కి
బ్లాక్ ఇక్కత్. దీని కూడా లోపల కూడా పిస్తా గ్రీన్ వచ్చింది, అందుకని ఇది మ్యాచ్ చేసాం అనమాట. కల్లీ కటింగ్, ఇది కల్లీ కటింగ్ డ్రెస్, ఇది లాంగ్ ఫ్రాక్. సేమ్ ఇది లార్జ్ సైజ్ అనమాట మనకి. దీనికి బ్యాక్ సైడ్ ఇది సింపుల్. ఇవన్నీ కూడా హెవీగా లేకుండా సింపుల్గా ఎలిగెంట్గా చేసాం అనమాట. లైట్ ఎర్త్ కలర్, లైట్ ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ కూడా. దీనికి మెరూన్ క్లాత్, మెరూన్ ఇక్కత్ మ్యాచ్ చేశాను. మోడల్ అయితే సేమ్ వచ్చేసింది మనకి, కిందేమో మెరూన్ వచ్చేసింది ఇట్లా మనకి. ఇవన్నీ కూడా లార్జ్ సైజ్ ఇచ్చాను అనమాట, లార్జ్. చూసారా మనకి ఇది లార్జ్, ఈ సైజ్ అంటే ఇది చూడండి నా సైజ్, సరి లార్జ్ సైజ్. ఇది బేబీ పింక్, బేబీ పింక్కి బ్లాక్ ఇక్కత్ వచ్చేసింది. ఇవన్నీ కూడా సింపుల్గా సూపర్గా ఎలిగెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా. దీనికి బ్యాక్ సైడు మనకి ఇలా బ్లాక్ ఇలా టస్సల్స్ వచ్చేసినాయి. అంతే సింపుల్గా ఉంటాయి మనకి, హ్యాపీగా వేసేసుకోవచ్చు హడావుడు లేకుండా. ఇది కూడా బేబీ పింక్ అనమాట. బేబీ పింక్కి నేవీ బ్లూ, ఇది నేవీ బ్లూ ఇక్కత్. మోడల్ సేమ్, సేమ్ మోడల్. బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా పీచ్ కలర్, పీచ్ కలర్కి బ్లాక్ ఇక్కత్, బ్లాక్ ఇక్కత్ పీచ్ కలర్కి. అదే ఇక్కత్ క్లాత్ తోటి గుళ్ళు పెట్టాం అన్నమాట, చిన్న చిన్న బటన్స్ లాంటివి. పీచ్ ఇక్కత్కి బ్లాక్ కలర్, పీచ్ కలర్ జూట్ నెట్కి బ్లాక్. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ ఇలా వస్తుంది. ఇది బ్లూ, బ్లూకి నేవీ బ్లూ ఇక్కత్, ఎన్ని గుళ్ళు వచ్చేసింది. కిందంతా కూడా మనకి ఇలా ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇది, బ్యాక్ కూడా మనకి ఇలాగ టసల్స్ వచ్చింది ఇట్లాగా. ఇది కూడా బ్లూ, బ్లూ ఇక్కత్కి ఇది బ్లాక్, బ్లాక్ ఇక్కత్, బ్లూ జూట్ నెట్, బ్లూ జూట్ నెట్కి బ్లాక్ ఇక్కత్. లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది. దీనికి బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా టసల్స్ వచ్చేసింది, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది చూడండి. అలా గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్కి మెరూన్, మెరూన్ ఇక్కత్. దీనికి కూడా మనకి ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. బ్యాక్ వచ్చేసరికి ఏమో మళ్ళీ ఇలాగా టసల్స్ వస్తాయి, బ్యాక్ ఇవి బ్యాక్ టసల్స్ అన్నమాట. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది. ఎల్లో జూట్ నెట్ ఇది, దీనికి మెరూన్ ఇక్కత్. ఫ్లేర్ ఇది ఇట్లా ఇంత పెద్ద ఫ్లేర్ వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. 8 ఇంచెస్ ఏమో బార్డర్ వచ్చేస్తుంది మనకి. బ్యాక్ ఇలా టసల్స్ ఇలా వస్తాయి, బ్యాక్ బ్యాక్ అన్నమాట ఇది. ఇది షేడెడ్ జూట్ నెట్, కింద ఇలా లైట్ డార్క్ ఇట్లా వస్తుంది. ఫ్లేర్ కూడా లైట్ డార్క్ వచ్చింది. పైన ఏమో బాడీకి వచ్చేసరికి మనకి పీచ్ కలర్ డార్క్ షేడ్. దీనికి హ్యాండ్స్ ఇక్కత్ కలంకారీ చేసాం, కలంకారీ ఇక్కత్, కలంకారీలోనే ఇక్కత్ ప్రింట్. ఇది బార్డర్ వచ్చేసరికి మెరూన్. బ్యాక్ మీకు ఇలా వస్తుంది, బ్యాక్ టసల్స్ ఇట్లా ఎక్కువ వేసాము బాగుంటుందని. సింపుల్ డ్రెస్సెస్ కదా, అందుకోసం ఇట్లా ఎక్కువ చేసాం అన్నమాట. ఇది పింక్ షేడెడ్, లైట్ అండ్ డార్క్ అనమాట. షేడెడ్ పైన కూడా కొంచెం డార్క్, లైట్ డిఫరెన్స్ అనమాట, 2 టోన్ డిఫరెన్స్ అనమాట. ఇది డిజైన్ కూడా మీకు సన్నటి జిలుగులాగా వచ్చింది డిజైన్, ప్లెయిన్ కాదు ఇది. దీనికి కిందమో మనకి కలంకారీ డిజైన్, హ్యాండ్స్ కూడా కలంకారీ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసరికి ఇలా మీకు ఇదన్నీ కూడా లార్జ్ సైజ్ అనమాట, లార్జ్ సైజ్.
మీకు ఎక్సెల్ వరకు ఎక్సెల్ వస్తుంది. మీ ఇది ఫ్లోరల్ రాంగ్ ఫ్రాక్స్ అనమాట. ఇవి ఇలా బార్డర్ వచ్చేసి ప్రింటెడ్, ఇదంతా కూడా ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్. దీనికేమో రెడ్ కలర్ యోక్ పార్ట్ వేసాం. బాడీ అంతా రెడ్ కలర్. హ్యాండ్స్ ఇవి, హ్యాండ్స్కి ఫ్లేర్, ఇలాగా హ్యాండ్స్ ఫ్లేర్ వచ్చేసింది. ఇది డ్రెస్. ఇది బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడేమో టసల్స్ వస్తాయి. పీచ్ కలర్ ఫ్లోరల్ లాంగ్ ఫ్రాక్. బాడీ అంతా మనకి ప్రింట్, హ్యాండ్స్ బాడీ ప్రింటెడ్ వచ్చేసింది. ఎల్లో కింద అంతానేమో చిన్న ప్రింట్ వచ్చేసింది ఫ్లోరల్, పైన అంతా కూడా ప్రింటెడ్. హ్యాండ్స్కి బాడీకి, హ్యాండ్స్కి ఏమో చిన్న ఒక హాఫ్ ఇంచి రఫుల్స్ వచ్చింది. ఇలా వస్తుంది ఫ్లేర్. బ్యాక్ కూడా మనకి ఇలా వస్తుంది. ఇదంతా ఇది బాస్వాడా క్లాత్. ఇది బాగుంటుంది. ఇది ఏమి అవ్వదు. హ్యాండ్ వాష్, హోమ్ వాష్. ఇది హోమ్ వాష్, ఈజీ మెయింటెనెన్స్ క్లాత్లు ఇవన్నీ కూడా. ఇది మెరూన్ కలర్ ప్రింటెడ్ క్లాత్. ఇది కూడా ఫ్యాన్సీ ప్రింట్స్. ఇవన్నీ కూడా ఈ క్లాత్లన్నీ ఇవన్నీ కూడా హోమ్ వాష్ అనమాట. డ్రై వాష్ అవసరం లేదు, ఇంట్లో హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఏమీ కలర్స్ పోవు. పైన బాడీ అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్ వేసాను. ఇదేమో రఫుల్స్, హ్యాండ్స్కి రఫుల్స్, ఎల్బో హ్యాండ్స్ వచ్చేసింది, రఫుల్స్ వచ్చేసింది. ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్లూ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఏమో ఫ్లేర్ వచ్చేసింది. బాడీకి వచ్చేసరికి డార్క్ బ్లూ, హ్యాండ్స్ ఏమో రఫుల్స్ వచ్చింది. ఇదేమో నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. ఇదంతా కూడా చందేరి కాటన్. ఇది చందేరి ప్రింటెడ్ అనమాట, కాటన్ ప్రింటెడ్, చందేరి కాటన్ ప్రింటెడ్ అనమాట. ఇది షేడెడ్ జూట్ నెట్ క్లాత్, జూట్ నెట్ అనమాట. బాగుంటుంది. ఇది మెత్తగా ఉంటుంది, ఫాలింగ్ కూడా చాలా బాగుంటుంది క్లాత్. ఇదంతా జూట్ నెట్ క్లాత్. దీనికి బాడీ వచ్చేసరికి నేవీ బ్లూ, హ్యాండ్స్కి ఏమో రఫుల్స్, పిస్తా గ్రీన్తో రఫుల్స్ చేసి ఇలా వస్తాయి. ఇది ప్లెయిన్, బాడీ అంతా ప్లెయిన్ వచ్చేసింది, సాటిన్ అనమాట. దీనికి ఇది రోమన్ క్రేప్. ఇది రోమన్ క్రేప్ క్లాత్ చాలా బాగుంటుంది. హోమ్ వాష్. ఇదంతా కూడా రోమన్ క్రేప్ బాగుంది. ఇది బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది, హోల్ వచ్చేసి ఇలా. ఎల్లోకి బ్లూ, ఇది బెనారస్ నెట్ వేసాము. ఇదంతానేమో ఫ్లోరల్ మీకు ఫ్యాన్సీ క్లాత్, కాటన్ అనమాట. ఇది కూడా హోమ్ వాష్ అనమాట, ఈజీ మెయింటెనెన్స్. ఇదంతా కూడా పింక్ బాడీ మిర్రర్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి ఏమో రఫుల్స్. ఫ్లేర్ అంతా కూడా గ్రే కలర్ మీద ప్రింటెడ్ ఫ్లేర్. ఇది కూడా బాగుంది. ఇట్లా బ్యాక్ ఇట్లా వస్తుంది, బ్యాక్. ఇది కింద బిస్కెట్ కలర్ బ్రౌన్, లైట్ బ్రౌన్కి ఫ్లోరల్ కోటా చెక్స్. ఇది కోటా చెక్స్ క్లాత్. ఈ పైదంతానేమో మనకి రా సిల్క్ మీద వర్క్, హ్యాండ్స్కి రఫుల్స్. ఇది సాఫ్ట్ కోటా చెక్స్ అనమాట క్లాత్, ప్రింటెడ్ క్లాత్. బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇక్కడ హోల్ వచ్చేస్తుంది మనకి. డార్క్ గ్రీన్ ఇది కింద ఫ్లోరల్. ఇది కూడా మనకి చెక్స్ కోటా. ఇది కూడా హోమ్ వాష్. ఇదేమో బెనారస్ ఫ్యాబ్రిక్, ఆరెంజ్ బెనారస్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. దీనికి హ్యాండ్స్కి ఏమో ఒక 4 ఇంచెస్ రఫుల్స్, ఎల్బో హ్యాండ్స్ వచ్చేసింది, 4 ఇంచెస్ రఫుల్స్. బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. బ్లూకి పింక్, హ్యాండ్స్కి ఏమో మళ్ళీ బ్లూ రఫుల్స్. ఇది కూడా అంతే, హోమ్ వాష్ ఫ్యాబ్రిక్. ఇది
బ్యాక్ రఫ్ టసల్స్. లైట్ సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్కి ఆరెంజ్, ఆరెంజ్ బాడీ వచ్చి హ్యాండ్స్ కూడా ఆరెంజ్, ఆరెంజ్ నెట్ అనమాట, మిర్రర్ వర్క్ వచ్చిన నెట్. ఇదేమో హ్యాండ్స్కి రఫుల్స్. ఇది కూడా కోటా చెక్స్ అనమాట, సాఫ్ట్ కోటా చెక్స్. ఇది కూడా హోమ్ వాష్. బ్యాక్ స్నఫ్ కలర్, ఇది స్నఫ్ కలర్ కోటా చెక్స్ మెటీరియల్. ఇదంతానేమో ఆరెంజ్, లైట్ ఆరెంజ్, రా సిల్క్ మీద వర్క్, జెరీ వర్క్ వచ్చింది. ఇదేమో హ్యాండ్స్ రఫుల్స్ వచ్చింది. ఇది కూడా అంతే, మనకి హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా సింపుల్గా తయారు చేసాము, ఎందుకంటే డైలీ యూస్కి, రఫ్ యూస్కి పనికొచ్చేట్లు అనమాట. ఇది హెవీగా చేయలేదు. పార్టీ వేరు ఎపిసోడ్ తర్వాత చేస్తాను. ఇది పార్టీ వేర్ కాకుండా ఇది సింపుల్. బ్లూ, ఇది కూడా కోటా చెక్స్ ఫ్యాబ్రిక్. పింక్ రా సిల్క్ మీద వర్క్ అనమాట, హ్యాండ్స్. ఇది బ్యాక్. గ్రీన్ ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్. ఇది ఏమి అవ్వదు, కాటన్. ఇది బాడీ వచ్చేసరికి మెరూన్, ఇది మెరూన్ బాడీ, రా సిల్క్ మీద హార్స్ అన్నమాట, గుర్రాలు. మీకు ఫ్యాబ్రిక్ మీకు కింద వచ్చేసరికి ఏమో జెరీ వచ్చేసింది. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ ఉంది, చూడండి ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంది. ఇది బ్యాక్ టసల్స్ ఇవన్నీ. బ్లాక్ కింద ఫ్లేరు, పైన అంతానేమో బాడీ సీక్వెన్స్, గోల్డ్ కలర్ సీక్వెన్స్, హ్యాండ్స్. ఇది ఇంత ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. క్లాత్ కూడా హోమ్ వాష్. కిందంతానేమో జెరీ ఫ్యాబ్రిక్, జెరీ వచ్చేసింది. ఇది బ్యాక్, హోల్ వచ్చేసింది బ్యాక్ మనకి. క్రీమ్ కలర్, క్రీమ్కి సీ గ్రీన్, మిర్రర్ వర్క్ వచ్చేసింది బాడీకి, హ్యాండ్స్కి. కిందేమో ఎల్బో హ్యాండ్స్కి ఫ్లేర్, రఫుల్స్ వచ్చేసింది. ఫ్లేర్ అంతా మనకి కోటా చెక్స్. ఈ ఫ్యాబ్రిక్ అంతా కోటా చెక్స్. బ్యాక్ ఆనియన్ పింక్, ఇది కూడా కోటా చెక్స్ ఫ్యాబ్రిక్. ఇది పైన బాడీ మీద బ్లూ మీద గోల్డ్ సీక్వెన్స్ వర్క్, క్రేప్ అనమాట. ఇదంతా కూడా మనకి బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుంది. లైట్ స్కై బ్లూ, ఆరెంజ్, పైనేమో ఆరెంజ్ రా సిల్క్కి వర్క్. ఇదంతానేమో మనకి హ్యాండ్స్కి రఫుల్స్. బ్యాక్ లైట్ పింక్, ఇది లైట్ పింక్కి బ్లూ బాడీ, బ్లూ హ్యాండ్స్. కిందంతా కూడా మనకి కోటా చెక్స్ ఫ్యాబ్రిక్. బ్యాక్ ఇది లైట్ సీ గ్రీన్, కోటా చెక్స్ ఫ్యాబ్రిక్. ఇది దీనికేమో పైన ప్యారెట్ గ్రీన్, క్లాస్గా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న, ఇది సింపుల్ కిట్టీలకి అలా పార్టీస్కి, చిన్న పార్టీస్ కట్టుకోవడానికి బాగుంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయి. పీచ్కి లైట్ బ్లూ సీక్వెన్స్ అనమాట. ఇది గోల్డ్ సీక్వెన్స్, హ్యాండ్స్కి ఏమో రఫుల్స్. కోటా చెక్స్ ఫ్యాబ్రిక్. ఇది బ్యాక్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది.
ఇది బ్లాక్. ఇవి నారాయణపేట డ్రెస్సులు అనమాట. కాటన్, హ్యాండ్లూమ్ కాటన్, నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ తోటి కుట్టినవి. ఇది హ్యాండ్స్కి ఏమో జరీ వచ్చేసి ఫ్రంట్ ఇట్లా ఇస్తాం డిజైన్. ఇదంతా కూడా గోల్డ్, బ్లాక్. గ్రీన్ నారాయణపేటది హ్యాండ్లూమ్ అనమాట. హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ ఇవి. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది, బాగుంది. వైలెట్, వైలెట్ నారాయణపేట హ్యాండ్లూమ్. ఇదంతా కూడా హ్యాండ్స్కి ఏమో ఇట్లా రఫుల్స్ వచ్చేసినాయి. చూసారు కదా, వీటన్నిటికీ మీరు ఎపిసోడ్ చివరి గంట చూసిన తర్వాత వెబ్సైట్లో బుక్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.